Yeah. So I want to give you some formulas. That is, yesterday I gave you if s equal to 0 and s dash equal to 0 are two intersecting circles. మళ్ళీ చెప్తున్నా మీకోసమే. Two intersecting circles. Therefore, a common chord is s minus s dash equal to 0. This is case 1. S dash is same, two intersecting circles, then the common chord is s minus s dash equal to 0. And the diagram will be s dash, s equal to 0, s dash equal to 0. Intersect అవుతున్నాయి at two distinct points. This is the common chord. And ఈ కామన్ కార్డ్ ను ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటంటే s minus s dash equal to 0. రెండింటిని సపరేట్ చేస్తే అయిపోతుంది. అగైన్ సెకండ్ ఏంటి అంటే s equal to 0 and s dash equal to 0 are two touching circles. Then common tangent is again s minus s dash equal to 0. రెండింటికి సేమ్ ఫార్ములా, ఇంకొక దానికి కూడా ఇదే ఫార్ములా అని మీకు నేను నిన్ననే చెప్పా. సో దిస్ ఈస్ ద కామన్ కార్డ్ అండ్ ద కామన్ టాంజెంట్ విల్ బి టూ సర్కిల్స్ టచ్ అవుతున్నాయి. దిస్ ఇస్ ద కామన్ టాంజెంట్. సో ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ ఈస్ నథింగ్ బట్ s minus s dash equal to 0. The equation of this is also nothing but s minus s dash equal to 0. And one more I want to give you, more two, that is s equal to 0 and s dash equal to 0 are two intersecting circles. Then the equation of the circle then the equation of the circle passing through, జాగ్రత్త వినండి, passing through the point of intersection of passing through the point of intersections, ante point of intersection of circles. Point of intersection is s plus lambda s dash equal to 0. ఏమంటుండంటే వాడు ఈ రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. if s equal to 0 and s dash equal to 0 are two intersecting circles, జాగ్రత్త చూడండి, s equal to 0. సంతోష్ వింటున్నా? Yes, sir. s dash equal to 0. ఈ రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? టూ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇది ఒకటి ఏ అండ్ ఇది ఒకటి బి. వాడేమంటున్నాడు? s equal to 0, s dash equal to 0 intersecting circles, then the circle equation. మనం ఫైండ్ చేయాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉందంట? పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇవి రెండు కదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. ఈ రెండిటి నుంచి పాస్ అయ్యే సర్కిల్ కావాలంటున్నాడు. అంటే ఇలా ఉంటది అది. దిస్ ఇస్ థర్డ్ సర్కిల్. దీని ఈక్వేషన్ ఏంటి అంటే s ప్లస్ లాంబ్డా s డాష్ ఈక్వల్ టు 0. ఎనీ డౌట్ ఫ్రమ్ దిస్? రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయితే ఆ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ నుంచి పాస్ అయ్యే థర్డ్ సర్కిల్ ఖచ్చితంగా ఒక సర్కిల్ పాస్ అవుతుంది, ఒకటే పాస్ అవుతుంది. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి అంటున్నాడు. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా అంటే s ప్లస్ లాంబ్డా s డాష్ ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్? దిస్ ఇస్ ద ఫార్ములా s ప్లస్ లాంబ్డా s డాష్ ఈక్వల్ టు 0. వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్. ఆఫ్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. అంటే ఎలా ఉంటదంటే ఇది ఒక సర్కిల్, ఇది
A, B. This is center. Okay. So ఒక లైన్ రెండు ఇంటర్సెక్ట్ అయినప్పుడు రెండు పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ రెండు పాయింట్స్ నుంచి ఒక సర్కిల్ పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓన్లీ వన్ సర్కిల్ కెన్ పాస్ త్రూ దీస్ టూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో వాడు అదే అడుగుతున్నాడు అనమాట. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సర్కిల్ అండ్ లైన్. ఒక సర్కిల్ ఒక లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ రెండు పాయింట్స్ నుంచి పాస్ అయ్యే ఇంకొక సర్కిల్, దీని ఈక్వేషన్ ఏంటి అంటున్నాడు. దాని ఈక్వేషన్ ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ 0 అని చెప్తుంది. సో ఇది మనకు నెక్స్ట్ క్వశ్చన్స్ లో వచ్చే టాపిక్ దే. సో ఇప్పుడు చెప్పాలి ప్రహ్లాద్. సార్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, ఐ థింక్ యు ఆర్ గెట్టింగ్. క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఏంటంటే సర్కిల్ ఒక లైన్ రెండు ఇచ్చా, ఒక సర్కిల్ ఒక లైన్ ఇచ్చారు. ఆ రెండు ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ టు 0. కరెక్ట్. ఒక సర్కిల్ ఒక లైన్ ఇచ్చినప్పుడు ఆ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేది ఏంటి? ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ టు 0. వెరీ గుడ్. నెక్స్ట్ కమలేష్. yes sir. రెండు సర్కిల్స్ ఇచ్చిన ఇంటర్సెక్ట్ అయ్యే సర్కిల్స్. ఓకే కమలేష్. yes sir. Two circles which are intersecting at two distinct points A and B, then what is the circle equation passing through A and B? S plus lambda L is equals to 0. S plus lambda L is equals to 0. అరే S plus lambda L ఎలా అవుతుందిరా? L అంటే లైన్ రా. నేనేమంటున్నారంటే రెండు సర్కిల్స్ ఇచ్చాను, రెండు సర్కిల్స్ ఇచ్చేస్తే ఆ రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ ఏ బి, ఆ పాయింట్స్ నుంచి పాస్ అయ్యే ఇంకొక సర్కిల్ ని ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటున్నా. ఏంటి ఫార్ములా? S plus lambda S equal to 0. S plus lambda S dash equal to 0. Right? కరెక్టా? yes sir. సంతోష్ సార్ రెండు ఒక నిమిషం సంతోష్. కరెక్ట్ ఓన్లీ. రెండు సర్కిల్స్ ఇచ్చిండు, ఆ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అన్నాడు. అంటే ఇలా ఇంత ఇంటర్సెక్ట్ అంటే ఇట్లుంటాయి రా. టచ్ అంటేనేమో ఇలా ఉంటది, టచ్ అయితే ఇలా ఉంటది. ఇంటర్సెక్ట్ అంటే ఇలా ఉంటది. ఇంటర్సెక్ట్ అయినప్పుడు రెండు పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. టచ్ అయినప్పుడు ఒకటే పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంటర్సెక్ట్ అయినప్పుడు 2 పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకటి ఏ అనుకుందాం, ఒకటి బి అనుకుందాం. ఓకే అర్థమైందా? ఇప్పుడు నేను ఇది పక్కకు పెట్టి కాసేపు ఇక్కడ రా. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, రెండు పాయింట్స్ రా. ఈ రెండు పాయింట్స్ నుంచి పాస్ అయ్యేలాగా ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు కదా. అట్నే ఇప్పుడు ఏబి అనే రెండు పాయింట్స్ వచ్చినాయి కదా, రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయితే S equal 0 S dash equal 0 ఇంటర్సెక్ట్ అయితే ఏబి పాయింట్స్ వచ్చినాయి కదా. ఈ ఏబి పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా S plus lambda S dash. S dash రెండు ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఒక సర్కిల్ ఇచ్చిండు, ఇంకో సర్కిల్ ఇవ్వకుండా ఒక లైన్ ఇచ్చిండు. ఈ లైన్ సర్కిల్ కూడా టచ్ అయ్యేది, ఐ మీన్ ఇంటర్సెక్ట్ అయ్యేది కూడా రెండు పాయింట్స్ దగ్గర, ఏబి దగ్గర. ఈ ఏబి నుంచి పాస్ అయ్యే సర్కిల్ కనుక్కోవడానికి ఫార్ములా, అంటే ఏబి నుంచి పాస్ అయ్యేది అంటే మళ్ళీ ఇలా ఉంటది. దీనికి ఫార్ములా ఏంటి అంటే S plus lambda L equal to 0. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది సార్. yes 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 now I'm going to give you some examples on this, and anyone can you tell me if a line, అది కామన్ కార్డ్ అవ్వచ్చు, కామన్ టాంజెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. if a line is
మ్యూట్ పెట్టేసుకోరా. ఇఫ్ ఎ లైన్ ఈస్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నాడు అనుకోండి, ఇఫ్ ఎ లైన్ ఈస్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్, దిస్ ఇస్ ద డయామీటర్. ఈ లైన్ అనేది ఏదన్నది తర్వాత మాట్లాడుకుందాం. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఇఫ్ ఎ లైన్ ఈజ్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నప్పుడు దట్ డయామీటర్, ఐ మీన్ దట్ లైన్, డయామీటర్ అంటున్నా కదా, అది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? Center. 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 ఇందులో ఏమైనా డౌట్ ఉందా మీకు? No, sir. No doubt. So we can substitute that center on that line, right? Yes, sir. Yes, sir. Santosh, you have to tell me, Santosh. Yes, sir. Yes. Any line is the diameter of a circle, then we can substitute the center of that circle on that line, or that line completely compulsory passing through the center of that circle. This is clear. Yes. ఆ లైన్ ఏంటి? అది ఏదైనా కానీ, ఆ లైన్ ఏవైనా రెండు సర్కిల్ కి కామన్ టాంజెంట్ అయినా కానీ, ఏవైనా రెండు సర్కిల్ కి కామన్ కార్డ్ అయినా కానీ, ఏదైనా కానీ ఒకవేళ డయామీటర్ అయిందంటే కంపల్సరీ సెంటర్ ని ఆ లైన్ లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అది ఎప్పుడు కూడా సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఇది వెరీ వెరీ మినిమం కాన్సెప్ట్ అనమాట. సో నౌ ఐ విల్ గివ్ ద క్వశ్చన్. సో విచ్ ఐ గివ్ ఆల్వేస్. నేను ఏదో ఒకటి చెప్పినా అంటే దానికి ఒక మీనింగ్, దానికి ఒక యూజ్ ఉంటేనే చెప్తాను నేను, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సో హియర్ ఐఎమ్ గివింగ్ యూ క్వశ్చన్ నెంబర్ 6 and remaining 2 as homework 7, 8. And the question number 6 is what? If the straight line, if the line 2x plus 3y is equal to 1, if the straight line intersect the circle x square plus y square is equal to 4. లైన్ ఏం చేస్తుందంట? సర్కిల్ ని ఇంటర్సెక్ట్ చేస్తుందంట. ఇంటర్సెక్ట్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి? 1 or 2? 2 points. 2 2 points. points. టచ్ అయితే 1 point. 1 point. So if the straight line intersect the circle at వాడే ఇచ్చేసిండు పాయింట్స్ A and B, at A and B, then find the equation of the circle. Then find equation of circle having AB as diameter. Having AB as diameter. So I'm telling you once again, you should understand the question, Nana. Yes. నేను ఇక టెక్స్ట్ బుక్ తీసేసి సొల్యూషన్ చూద్దాం. వాడు ఏమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడో అది ముందు రాసేసుకుందాం. లైన్ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఎక్కడ? ఏబి దగ్గర. చల్ డయాగ్రామ్ రాజేద్దాం. చూడండి, దిస్ ఈజ్ సపోజ్ సర్కిల్, దిస్ ఈజ్ సపోజ్ ద లైన్. ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట? ఏ బి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. ఓకే, ఈ సేయింగ్ దట్ ఓన్లీ. లైన్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ ఎట్ ఏ అండ్ బి. ఓకే, what is the line? L is given 2x plus 3y. 1 ఇటు తీసుకొచ్చేసేయండి, -1 equal to 0, equation number 1. And what is the circle given? S equal to x square plus y square. 4 ఇటు తీసుకొచ్చేసేయండి, -4 equal to 0, equation number 2. లైన్ సర్కిల్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట ఏబి దగ్గర. అయితే ఆ ఏబి నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఫైండ్ చేయాలి అంటే ఫార్ములా ఏంటి? S plus AB lambda. S plus S lambda dash is equals to S plus 0. lambda L equal to 0. plus lambda L equal to 0. కరెక్ట్. ఇందాక చేసుకున్నాం మనం. ఒక లైన్, ఒక సర్కిల్, లైన్ సర్కిల్, ఎస్ ఎల్ ఉంటే ఫార్ములా S plus lambda L equal to 0. రెండు సర్కిల్స్ ఏ ఉంటాయి, ఎస్ ఎస్ డాష్ ఉంటే S plus lambda S dash equal to 0. ఇందాక మనం చేసుకున్నాం. ఓకే, సో ఇయర్ ఎస్ ఉంది, ఎల్ ఉంది, ఆ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ అంటే సపోజ్ మనము డాట్స్ పెట్టుకుందాం. డాట్స్ పెట్టుకుందాం. ఎస్, సో the dot circle is required circle, RC, required circle. So now required circle is S plus lambda L is equal to 0.
నో వాట్ ఈస్ ఎస్? చాలా ఈజీగా ఉంటుందిరా, మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పిన అది అర్థమై క్వశ్చన్ అర్థమైన ఆన్సర్ చాలా ఈజీగా ఉంటుంది. ఎస్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4 ప్లస్ లాంబ్డా ఇంటూ ఎల్ అంటే 2x ప్లస్ 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 3. సో వాడు అడిగింది ఏంటి? ఎస్ ఎల్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కావాలంటున్నాడు. అది ఇదే, కానీ లాంబ్డా ఉండొద్దు. అందుకోసం వాడు ఇంకొక కండిషన్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే ఆ సర్కిల్ అంట ఏబి అనేది డయామీటర్ అంట. ఈ సర్కిల్ కంట ఏబి అనేది అంటే ఈ లైన్ అనేది డయామీటర్ అంట. డయామీటర్ అంటే ఎప్పుడు ఎక్కడి నుంచి పాస్ అవుతుందని చదువుకున్నాం ఇందాక మనం, Center. సెంటర్ నుంచి పాస్ అవుతుంది. అది మనకు అర్థమైపోయింది. మరి ఇక్కడ ఇది రిక్వైర్డ్ సర్కిల్ అంటే ఇగో ఇదే థర్డ్ ఈక్వేషన్. ఇది మనం ఫైండ్ చేయాల్సిన సర్కిల్ అదే, ఇగో ఇదే. దీనికి ఏబి డయామీటర్ అంట. అంటే ఈ సర్కిల్ సెంటర్ నుంచి, దిస్ ఇస్ ద సెంటర్ 2, దిస్ ఇస్ ద సెంటర్ 1, ఇదేమో వాడిచ్చిన సర్కిల్. సెంటర్ 2 నుంచి అంటే ఈ సర్కిల్ సెంటర్ నుంచి ఈ ఏబి లైన్ పాస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏబి లైన్ అంటే ఇగో ఇదే ఎల్ ఏబి లైన్. ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే అడగచ్చు. సింపుల్ రా. సర్కిల్ ఇచ్చిండు, లైన్ ఇచ్చిండు, ఆ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఆ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి ఇంకో సర్కిల్ పాస్ అవుతుంది అన్నాడు. అది ఫైండ్ చేయడం మనకు చాలా ఈజీ, ఎందుకంటే ఫార్ములా ఉంది. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ అండ్ సర్కిల్ ఇస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ 0. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సర్కిల్ వచ్చింది. ఈ సర్కిల్ అనేది ఇదే, కానీ లాంబ్డా ఎలిమినేట్ కావాలి. కాబట్టి వాడు ఏమన్నాడంటే ఈ మనం ఫైండ్ చేసిన రిక్వైర్డ్ సర్కిల్ కి ఈ ఏబి వాడు ఇచ్చిన లైన్ అనేది ఇదే ఏబి, ఇదే లైన్ డయామీటర్ అంట. అంటే ఏమీ లేదు, ఇందులో ఉన్న సెంటర్ ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా చేయరాదా చెప్పాలి మీరు. చేయొచ్చు. అందరు క్లియర్ గా ఉండాలి నాన్న. చేయొచ్చు. వాడు ఇచ్చిన ఏబి అనే లైన్ మనం ఫైండ్ చేసిన సర్కిల్ కి డయామీటర్ అంట. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? అది సెంటర్ నుంచే పాస్ అవుతుందినా. కాబట్టి this line is the diameter of the circle 3, therefore this is passing through the center of 3. But what is the center of 3? అంటే మనం ఇప్పుడు 3 సెంటర్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేద్దాం. ఇది ఫైండ్ చేయడం కూడా చాలా ఈజీ, మీకు తెలుసు ఆల్రెడీ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 2 లాంబ్డా ఎక్స్ ప్లస్ 3 లాంబ్డా వై మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా ఎక్స్ ప్లస్ 3 లాంబ్డా వై minus 4 minus lambda equal to 0 is in the form of general form. Enter the x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 ఫామ్ లో ఉంది. కాబట్టి మనము జిఎఫ్సిలు ఫైండ్ చేయొచ్చు. మనకు సి అవసరం లేదు, ఎందుకంటే సెంటర్ కావాలి కాబట్టి. సో జిఎఫ్ రెండు ఫైండ్ చేయాలి కాబట్టి కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే హియర్ వి విల్ గెట్ 2g వాల్యూ is 2 lambda, 2 cancel, g is equal to lambda, 2f value is 3 lambda, f is equal to 3 lambda by 2. Now what is the center? C2 అనుకున్నాంగా. minus z comma minus f is equal to minus lambda comma minus 3 lambda by 2. దయచేసి ఎవరికి డౌట్ ఉన్నా అడగండి. So this is the center of the required circle. But AB అంటే ఇగో AB is nothing but what bracket లో రాస్తాను L equal to 0. లైన్ is diameter of equation number 3. దీనికి diameter. Therefore AB passing through C2 center నుంచి పాస్ అవుతుంది. That is what? Center of required circle. Therefore దీన్ని తీసుకెళ్ళండి, లైన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. Therefore 2 into x అంటే మైనస్ లాంబ్డా ప్లస్ 3 into y అంటే మైనస్ 3 లాంబ్డా బై 2 minus 1 is equal to 0. Now this is minus 2 lambda, 3 3 ja plus into minus minus 9 lambda by 2 minus 1 is equal to 0. Now LCM cheste this is 2 2 ja minus 4 lambda, again minus 9 lambda by 2 1 ja 2 is equal to minus 1 plus 1. 2 at తీసుకెళ్తే 2, that is minus 4 minus 9 will be minus
13 lambda is equal to 2 1 2. Then lambda is equal to minus అటు పంపిస్తే -2/13. లాంబ్డా అని తీసుకెళ్ళండి ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేయండి లాంబ్డా దగ్గర. Then you will get what? X square plus y square minus 4 plus lambda -2/13 into 2x plus 3y minus 1 is equal to 0. 13 ఇటు తీసుకురండి. 13 into x square plus y square. 13 4 ja minus 52 minus 2 2 ja 4x minus into plus minus 2 3 ja 6y minus into minus plus 2 1 ja 2 is equal to 0. Now the last step 3 into x square plus y square, x term minus 4x, y term minus 6y and minus 52 plus 2 that is minus 50 is equal to 0 is the required solution. Have you any doubt from this solution? అడగండి రా. No, sir. No, sir. సార్ Any doubt? Yeah, చెప్పరా. ఎస్ లాంబ్డాలో ఎల్ ఈక్వల్ టు అందులో సబ్స్టిట్యూట్ చేయాలా సార్? అంటే ఎందులో నాన్న? ఆ లైన్ లో పెట్టాలా సార్? అంటే సెంటర్ నా? ఆ, అదే సెంటర్ సెంటర్ ని ఆ లైన్ లో ఎందుకు పెట్టామంటవా? వాడు ఏమన్నాడంటే నిత్య సైలెన్స్. వాడు ఏమన్నాడంటే మనం ఫైండ్ చేసిన సర్కిల్ ఇది, ఈ సర్కిల్ కి ఏబి డయామీటర్ అన్నాడు. ఏబి అంటే ఇది. ఈ ఏబి అనే లైన్ వాళ్ళ ఆల్రెడీ ఇచ్చింది, ఇగో ఇదే. దిస్ ఈజ్ ఓన్లీ ఈక్వేషన్ నెంబర్ L = 0 ఇక్కడ రాసంగా మనం. ఓకే, ఈ ఏబి అనే లైన్ మనం ఫైండ్ చేసిన సర్కిల్ కి, ఇగో ఇదే మనం ఫైండ్ చేసిన సర్కిల్, దీనికి ఏబి అనే లైన్ డయామీటర్ అన్నాడు వాడు. డయామీటర్ అన్నాడు అంటే ఈ ఏబి అనే లైన్ మనం ఫైండ్ చేసిన సర్కిల్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది, అంతేనా? ఎందుకంటే డయామీటర్ కదా. మరి మనం ఫైండ్ చేసిన సర్కిల్ కి సెంటర్ ఏది? అది మనం ఫైండ్ చేసినాం ఇక ఇక్కడ. సో ఇప్పుడు ఏబి అనే లైన్ సెంటర్ నుంచి అంటే దీని నుంచే కదా పాస్ అవుతుంది. కాబట్టి దీన్ని తీసుకెళ్లి XY దగ్గర రాయొచ్చు కదా. రాసేసిన, రాస్తే మనకి ఏమొచ్చింది? లాంబ్డా వాల్యూ వచ్చింది. ఈ లాంబ్డా వాల్యూని తీసుకెళ్లి మనకు వచ్చిన ఆల్రెడీ థర్డ్ సర్కిల్, రిక్వైర్డ్ సర్కిల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా మనకు లాంబ్డాని ఎలిమినేట్ చేయడానికే చేస్తున్నాం అనమాట. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, ఫినిష్. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చింది. అర్థమైందా? ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి రా. థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం, ఇందులోనా రా? దాని తర్వాత ఒకసారి అది ఎల్సిఎం చేయరా. 13 into x square 13x square సారీ కనిపించలేదు సార్ అసలు. ఇగో 13 into x square 13 into x square 13 into y square 13 4 ja 52. తర్వాత ఈ 2 ని దీంతో మల్టిప్లై చేశాను అనమాట. -2 into 2 -4x -2 into 3 -6y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 ja 2. తర్వాత దీన్ని సింప్లిఫై చేశా. ఇక్కడ 4x 6y 52 నుంచి 2 తీసేస్తే 50. ఓకేనా? ఓకే సార్. ఓకే సంతోష్ సార్ నాకు ఓకే సార్. ఇది పర్ఫెక్ట్ గా అర్థమైతేనే చెప్పరా సంతోష్. ఓకే సార్, ఇది నాకు అర్థమైంది. ఇది పర్ఫెక్ట్ గా అర్థమైతేనే ఇప్పుడు నేను ఈ రోజు ఇచ్చే హోంవర్క్ క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. మళ్ళీ మీకు అర్థమైందా? మరి అది జాగ్రత్త. సో దిస్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్ విచ్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సర్కిల్ అండ్ ఏ లైన్, రైట్? ఇఫ్ ద లైన్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఏబి అంటే కార్డ్ ఏబి ఇలా ఉంటది, కనిపిస్తుంది అనుకుంటా ఈ పేపర్. దిస్ లైన్ ఈస్ కార్డ్ ఏబి ఆఫ్ దిస్ సర్కిల్, ఏబి ఆఫ్ ద సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ఏబి యాజ్ ద డయామీటర్. ఈ ఏబి అనేది డయామీటర్ గా ఉండే ఒక సర్కిల్ ఫైండ్ చేయండి అంటున్నాడు. యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్. మీరు ఎప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు, సొల్యూషన్ వస్తుంది. నేను అప్పటి నుంచి మీకు అదే చెప్తున్నా, మళ్ళీ అదే చెప్తున్నా. ఇది కూడా ఏబి డయామీటర్, ఇది కూడా ఏబి డయామీటర్. ఇక్కడ వాడు ఏమన్నాడు? లైన్ సర్కిల్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అన్నాడు. ఇక్కడ మార్చిండు క్వశ్చన్,
చదవడం మార్చిండు, మీనింగ్ మాత్రం అది. ఏమన్నాడంటే ఏబి అనేది ఇప్పుడు ఈ లైన్ అనేది సర్కిల్ టచ్ అయినప్పుడు, ఇంటర్సెక్ట్ అయినప్పుడు